ఈ హుషారేంటి, జోష్ ఏంటి, ఎనర్జీ ఏంటి, ఆడియన్స్ ఇదే అనుకుంటున్నారేమో మన ఇద్దరిని చూసి. ఎప్పుడు బాగా వస్తాడు, ఏదో 2 కుళ్ళు జోకులు వేస్తాడు, లెట్స్ వెల్కమ్ మరదళ్ళు అంటాడు అనుకుంటున్నారా? ఇంకా రాలేదేంటని కూడా అనుకుంటారు. అండ్ మీరు ఇంకొక విషయం మర్చిపోయి ఉంటారు ఆడియన్స్, ఈ మధ్య కాలంలో మేము కూడా యాంకర్లమే. ఏదో ఆయనకు అలాగ అవకాశం ఇచ్చాం, కానీ ఒక్కొక్కసారి ఆయన అవకాశాలని ప్రూవ్ చేసుకోలేకపోతున్నాడు. అది మన తప్పు కాదు. బట్ అందుకనే ఈ రోజు మేమే ముందుగా వచ్చాం. ఈ షో మేమే స్టార్ట్ చేయబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ షో ఫ్యామిలీ స్టార్స్. ఈ రోజు నువ్వు నేను ఫైట్ చేసుకోకూడదు. మనం ఒక ఎజెండాతో వచ్చాం, అది ఫినిష్ చేయాలి. మరి ఏం చేయబోతున్నాం? బావ ఊహించలేని సర్ప్రైజ్ ఇద్దాం. ఏంటే షో మానేస్తున్నామా? బావని ఇంకొక స్టెప్ పైకి తీసుకెళ్దాం, ఎలివేట్ చేద్దాం. ఏం చేయబోతున్నామే? బ్యాచిలర్ పార్టీ. సుధీర్ బ్యాచిలర్ పార్టీ. సుధీర్ బ్యాచిలర్ మామూలుగా ఉండకూడదు. అండ్ ప్రతిసారి లాగా ఎవరినో పిలిచేసి ఏదో చేసేసి అలా వద్దు. ఆల్రెడీ మన షోలో వచ్చిన వాళ్ళు అండ్ చాలా బావకి బాగా క్లోజ్ ఉన్న వాళ్ళు, ఈ రోజు నేను నా సైడ్ నుంచి మన షోస్ ఫ్యామిలీ అందరినీ తీసుకొచ్చేస్తున్నాను. వాళ్ళందరూ అయితే సూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నారు బావ బ్యాచిలర్ పార్టీ అని. మరి నీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మరి నువ్వు షో ఫ్యామిలీ వాళ్ళని పిలిస్తే నేను మన సీరియల్ ఫ్యామిలీ వాళ్ళతో వచ్చేస్తా. ఇంకెందుకు లేట్, వచ్చేయండి మన ఫ్యామిలీ. తాగిన కోతి నేను, నెక్ టై కట్టుకున్న కాకి నేను, కొంచెం లూజ్ కొంచెం టైట్ నేను, దారం తెంచుకున్న కైటు నేను, శనివారం రచ్చగున్న నైటు నేను, కొంచెం రాంగ్ కొంచెం రైట్ నేను. Come to the party, Subbalaxmi. Welcome to the party, Abbatachmi. Come to the party, Subbalaxmi. Welcome to the party, Abbatachmi. సుధీర్ బ్యాచిలర్ పార్టీ అంటే ఫుల్ టచింగ్స్. వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్. థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ పిలవగానే వచ్చినందుకు. ఇవాళ పార్టీ మామూలుగా ఉండదు. మొత్తం కలగలాడిపోతుందండి. మా బావ ఇంకా రాలేదు కదా. ఆడు రాకుండా వచ్చే అవకాశం ఉందా? బావ కోసం పార్టీ పెట్టినప్పుడు ఎలాగవుతుంది అదంతా? వస్తాడా అంటే అన్నారు కానీ బాగుంది. ఆ ఊహ ఎంత బాగుందో కదా. ఏమే శ్రవంతి, ఇప్పటి వరకు బావ మనకి ఎన్నో లింకులు చెప్పాడు. వెల్కమ్ మై హెరాస్మెంట్స్, వెల్కమ్ మై హెడ్ ఏక్స్, వెల్కమ్ సునామీస్, ఏదో చెప్పాడు. కానీ బావకి మనం వెరైటీగా ఈ రోజు ఒక లింక్ చెప్దాం. సరేనే పిలుద్దాం. రెడీ శ్రవంతి, వేసుకో. పాల నుంచి వస్తుంది కోవా, పాల నుంచి వస్తుంది కోవా, మురిపాలతో పిలుస్తున్నాము బావా రావా. కాక్టైల్ తాగిన కోతి నేను, నెక్ టై కట్టుకున్న కాకి నేను, కొంచెం లూజ్ కొంచెం టైట్ నేను, దారం తెంచుకున్న కైటు నేను, శనివారం రచ్చగున్న నైటు నేను, కొంచెం రాంగ్ కొంచెం రైట్ నేను. Come to the party, Subbalaxmi. Welcome to the party, Abbatachmi. థ్యాంక్ యూ. సారీ అండి, నేను ప్రోగ్రామ్ అనుకుని పబ్కి వచ్చినట్టున్నా. సారీ. మీరు పబ్కి వచ్చారా? కాదు, మనం షోలో ఉన్నాం, ఇది నీ షో. మరి ఏంటి పార్టీ ఏంటి ఇక్కడ? మామూలు పార్టీ కాదు బావా, నీ బ్యాచిలర్ పార్టీ. నా బ్యాచిలర్ పార్టీ? అసలు ఎవడు బ్యాచిలర్ పార్టీ, ఎవడిస్తున్నాడు అసలు? ఇంకా పెళ్ళే ఫిక్స్ అవ్వకుండా బ్యాచిలర్ పార్టీ ఏంటి? అందుకే ఈ పార్టీ పెట్టైనా సరే నువ్వు మనసు మార్చుకొని తొందరలో పెళ్లి చేసుకుంటావు మా ఇద్దరు ఎవరో ఒకళ్ళని. వీళ్ళందరూ ఎవరు? క్యాటరింగ్. అందుకే చెప్పాను మ్యాచింగ్ డ్రెస్సులు వేసుకోవద్దు అని. అలా కాదు. ఇప్పుడు మేము ఒక డ్రెస్ కోడ్ పెట్టుకున్నాం అంటే దాని అర్థం ఏంటి? ఒక మంచి బ్యాచిలర్ పార్టీ సెటప్ చేసాం. సో మేము అందరం రెడ్ వేసుకున్నాం, వాళ్ళందరూ బ్లాక్ వేసుకున్నాం, నువ్వు రెడ్ అండ్ బ్లాక్ వేసుకున్నావు. మీరా? ఎవరా అని నాకు అర్థం కాలేదు. మరి మనం తెల్లార్లు తెల్లార్లు ఏంటంటే పార్టీ అంటే ఒక లిమిట్ ఉంటది. పార్టీ లిమిట్ ఉండదు. అసలు మీరు ఏదేదో మాట్లాడుకుంటున్నారు కానీ మీరెవ్వరికి తెలియని విషయం ఒకటి ఉంది తెలుసా? ఎవ్వరికి తెలియని విషయం కదా, నాకు ఇలా తెలుస్తుంది.
ఈ పంచేనా అరగంట నుంచి అక్కడ మెట్ల మీద ప్రిపేర్ అయింది. దీనికోసం మళ్ళీ ఒక అరగంట టైం వేస్ట్ అక్కడ. ప్రియాంక నీకేంటమ్మా పార్టీలు పబ్బులో అలవాటా? అంటే పబ్బు వరకు వెళ్ళాను కానీ లోపలికి వెళ్ళలేదండి. దేనికి? అంటే 21 దాటాలన్నారు కానీ మేము ముగ్గురమే ఉన్నాం. ఇవన్నీ భయపడద్దు. అసలు ఈ పార్టీ తలనొప్పి లేకుండా ఎటువంటి డిస్టర్బెన్స్ ఇబ్బంది లేకుండా జరిగిద్ది. మీరు లేకుండా ఎలా జరుగుతుందండి? ప్రీతం గారు మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఏం తీసుకుంటారు మీరు? ఏం వద్దులే భయ్యా, మానేసా ఈ మధ్య. మానేశారా? అదేంటి, ఎందుకు మానేశారు? ఏం తాగితే ఏం చేస్తున్నావు తర్వాత నాకే తెలియట్లేదు, అందుకనే. ఏం చేశారు చెప్పండి, నేను సాల్వ్ చేస్తాను. మొన్న ఇలానే పార్టీ జరిగింది భయ్యా. ఓకే. సో తర్వాత క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోయా. మంచిదే కదా, బాధ్యతగా క్యాబ్ బుక్ చేసుకోవాలి, దాంట్లో తప్పేంటి? భయ్యా పార్టీ జరిగింది మా ఇంట్లో. మీ పరిస్థితి ఏంటి, మీరేం తీసుకుంటారు? ఏముంటే వాళ్ళే జనరల్ అందరు చూసారా, మీరు వాళ్ళ చూస్తున్నారా? ఏయ్ మీరేంటి అక్కడ పక్కన ఉన్నారు? పార్టీ అంటే ఎంజాయ్ చేయాలి. అయ్యో ఇది పార్టీ నా అమంగళం అతి ప్రశ్నపోగాక. ఏంటమ్మా మళ్ళీ చెప్పమ్మా. అమంగళం ప్రతి అయినా మీకేంటండి బాబు, అసలు అలా పక్కన పెట్టేసి వచ్చారు. ఏంటి పక్కన పెట్టేసి వచ్చేసాను? మీకున్న అందంతో హీరోయిన్లు అందరినీ పక్కన పెట్టేసి వచ్చారు. మీకు టాటూ లేడు ఎంత బాగా వచ్చాను అసలు ఇప్పుడు చెప్పలేదేంటండి? నాకే తెలీదండి. తెలియకుండా నా గుండెల మీద మీ నేమ్ అంత చక్కగా ఎలా టాటూ వేయగలిగారు? అయ్యా చిన్న పిల్ల అయ్యా, వదిలేయండి. ఫ్యూచర్ లో మన ఇద్దరం సినిమా చేస్తే ఎలా ఉంటది? కాదు, దాని నుంచి చూస్తున్నా బాటిల్ సౌండ్ లేవు, కొక్కురుకోలు లేవు, మెమ్మెల్ లేవు. ఏది లేకపోయినా స్టఫ్ మాత్రం లివర్ ఉండాలి. ఎందుకు? అసలు ఇప్పుడు మందు తాగితే లివర్ పాడవుతుందని డాక్టర్లు అంటారు కదా. స్టఫ్ గా లివర్ తిన్నాం అనుకో మందు కన్ఫ్యూజ్ అవుద్ది. సో మొత్తానికి అందరూ బ్యాచులరేట్ పార్టీకి వచ్చారు అంతే కదా? పార్టీ అంటేనే మా సీరియల్ వాళ్ళు, మా వాళ్ళు ఎంటర్టైన్మెంట్ పక్కా. ఒక్క నిమిషం, ఎంటర్టైన్మెంట్ కి పెట్టింది కేర్ ఆఫ్ అడ్రస్ షోస్. సో మొత్తం ఎంటర్టైన్మెంట్ అంతా ఇక్కడ నుంచే వస్తది. మీది వీక్లీ ఎంటర్టైన్మెంట్, మాది వీక్ మొత్తం ఎంటర్టైన్మెంట్. మీది లాగ్ ఎంటర్టైన్మెంట్, మాది లేటెస్ట్ మీరు ఎంటర్టైన్ చేయడానికి వారంలో 7 రోజులు రావాలేమే, మేము ఒక్క రోజు వస్తే చాలు. పాపా సుశీల మీద టైటిల్స్ మాత్రమే జనాల హృదయాల్లో ఉంటాం. ఇదేంటి, ఇది నా బ్యాచులరేట్ పార్టీయా లేకపోతే మీ ఇద్దరికి ఏమన్నా? నీ బ్యాచులరేట్ పార్టీ కానీ నీ బ్యాచులరేట్ పార్టీ ఎవరు చేయాలో చెప్పు. మేము చేయాలా వాళ్ళు చేయాలా? ఒక్క నిమిషం, ప్లాన్ చేసింది నేను, ఇవన్నీ కొన్నది నేను, అది కొన్నది నేను, ఇదంతా అసలు ప్లాన్ వేసింది నేను, చెప్పింది నేను, నీకోసం ప్లాన్ చేసింది నేను, ఈ గోల్డ్ పేపర్స్ తెచ్చింది నేను. ఏంటి ఈ షోలు గట్లకి పేపర్లు సప్లై చేసేది మీరేనా? ఫస్ట్ మీ ఇద్దరికి అసలు ఎంటర్టైన్మెంట్ లేదంటే బ్యాచులర్ పార్టీ గురించి ఎంత తెలుసో నాకు తెలియాలి. అది తెలిసిన తర్వాత అప్పుడు అవకాశం ఇస్తాను. ఏం చేస్తానంటే అసలు పార్టీ అంటే ఏంటి, ఎలా జరుగుతుంది, పార్టీ చేసుకుంటూ మనం ఏం చేద్దాం అంటే గేమ్స్ ఆడుకుంటే ఇద్దరి మధ్య కొంచెం కాంపిటీషన్స్ పెడతాను. సో అప్పుడు నాకు కూడా అర్థమైంది ఎవరికి ఎక్కువ నాలెడ్జ్ ఉందని. ఎండ్ ఆఫ్ ద డే ఎవరికి ఎక్కువ నాలెడ్జ్ ఉందో వాళ్ళు విన్ అవుతారు. కాబట్టి వాళ్ళే నా బ్యాచులర్ పార్టీ చేయండి. సో అందరూ వెళ్ళి ప్రస్తుతానికి కూర్చుంటే మెల్లిగా పార్టీ గురించి మనం డిస్కస్ చేద్దాం, అన్ని తెలుసుకుందాం. సరేనా? ఓకే. ఓకే మరి ఇంకా పార్టీ మొదలెడదామా? అదేంటి మొదలెట్టే లోపే ఆపమంటున్నారు ఎవరు? ప్లాన్ చేసింది వాళ్ళిద్దరు. అసలు ఎందుకు పిలవాలి? ఇన్ని రోజులు ఎన్ని క్యారెక్టర్లు ఇచ్చాం, ఎన్ని గెటప్లు వేయించాం, ఒక్కదానికన్నా న్యాయం చేసావా? మీరిద్దరు ఎపిసోడ్ లో ఏం చేయకుండా ఇన్ని ఎపిసోడ్లు ఉన్నారు. సో నేను ఉండడంలో తప్పలేదు. మేము అట్లీస్ట్ వారం మొత్తంలో ఎక్కడో దగ్గర మాట్లాడుతాం. నువ్వేం చేస్తున్నావు? వస్తున్నావు 10 నిమిషాలు ఇలా కంటెంట్ ఇస్తున్నావు, వెళ్ళి కూర్చున్నావు, పడుకుంటావు, తింటున్నావు. పవిత్ర ఎప్పుడెప్పుడు వస్తుందని జనాలు టీవీ దగ్గర వెయిట్ చేస్తున్నారు. ఇగో
ఇది మా బావ బ్యాచిలర్ పార్టీ. ఇలాంటి పేపర్లు ఏరుకునే వాళ్ళు రానక్కర్లేదు. వెళ్ళిపో. అసలు నేను ఈ షో కోసం ప్రాణం పెట్టాను, గుండెకాయ పెట్టాను, చేతులు పెట్టాను, కాళ్ళు పెట్టాను. అన్ని పెట్టిండే బదులు బ్రెయిన్ ఒక్కటి పెట్టుంటే అయిపోయేది కదా. అసలు నేను ఏం చేశానో మీ అందరికి కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను. చూడండి ఎల్ఈడి ప్లీజ్. వావ్ కొంచెం మోదం. ఆ రోజుల్లో నాన్నగారు ఏమన్నారు? పెదరాయుడు గారు అంటే మోహన్ బాబు గారు అయి ఉండాలి, రజనీకాంత్ గారు అయి ఉండాలి. మీరేంటి బాలయ్య బాబు గారు స్నేహితుడు మరి అబద్ధం ఉంటుంది కదా దొంగ. అదే చెప్తున్నా. ఫస్ట్ చెప్తుండే బరిలా ఉంది దీని నంబర్ ఏంటి? కేపీహెచ్పి మెట్రో ఇక్కడ వచ్చి ఇదంతా కాదు, పోవే నువ్వు బయటికి. చూడు తొంటి చేతిలు చూడరా ఈ సీమకున్న శని. వాళ్ళు క్లీనింగ్ చేస్తారులే, అయిపోయాయి కదా, నువ్వు చెయ్యి. బాయ్ సుధీర్. ఎన్నెన్నో అనుకున్నాను, ఏమీ అవ్వలేదు. వెళ్ళిపో చైతి. రేనా చూడు పవిత్ర ప్లీజ్ దమ్ము లేని నడక చూడు తొంటి చేతిలు చూడరా ఈ సీమకున్న శని నేటితో బదిలిపోయరా. బావా ఇప్పుడు లాగెళ్ళిపోయింది అసలు సిసలైన పార్టీ. ఇప్పుడు అసలు ఎవ్వరు ఆపేది లేదు. ఇంకా కాక్టైల్ తాగిన కోతి నేను, నెక్ టై కట్టుకున్న కాకి నేను, కొంచెం లూజ్ కొంచెం టైట్ నేను. పోలీస్ పోలీస్ రేయ్ రేయ్ రేయ్. ఏంటి ఎందుకు తీసుకొచ్చి చెప్పు. మేడం ఇక్కడే మేడం, నా కళ్ళారా చూశాను. గుప్పు 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 అని పొగలు వదులుతున్నారు. గుప్పు గుప్పు వదిలేర్రా మీకు. మేడం ముక్కులో నుంచి కూడా ఏదో వచ్చింది మేడం. జలుబు అనుకుంటా. కాదు మేడం, పొగ. అదా హే ఈరోజు అసలు మీరు ఎందుకు వచ్చారు నాకు అర్థం కావట్లేదు. ఏం లేదు మేడం ఇక్కడ. ఇక్కడేవో సంఘ విద్రోహక చర్యలు జరుగుతున్నాయని కంప్లైంట్ వచ్చింది. ఎవరిచ్చారు కంప్లైంట్? ఇదే నేనే. నువ్వు ఇచ్చా? మరి నేను లేకుండా పార్టీ చేసుకుంటే నేను ఊరుకుంటా అనుకున్నారా? మిమ్మల్ని ఎలా అయినా ఇరికిస్తే మిమ్మల్ని ఎలా అయినా పార్టీ చేసుకోకుండా ఆపేస్తా. అందుకు ఇచ్చావా కంప్లైంట్? మేడం నిజం మేడం. అయినా కూడా నేను వదిలేదు లేదు. ఏయ్ రుక్మిణి ఐపీఎస్ ఎస్ఐ. ఐపీఎస్ ఎస్ఐ అంట. ఎస్ఐ అంటున్నారు, ఐపీఎస్ అంటున్నారు. ఏంటి నాకు అర్థం కావట్లా. మా తాత చచ్చిపోయే ముందు నీ పేరు తర్వాత ఐపీఎస్ చూడాలనుందన్నాడు, అందుకే పెట్టేసా. ఏయ్ రుక్మిణి నన్ను రమ్మని ఇది చెప్పింది. చెప్పు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం లేదు మేడం, ఏం జరగట్లేదు మేడం. పర్మిషన్ ఉందా? మీరు పర్మిషన్ ఇస్తారు మామూలుగా? ఏంట్రా నీకు ఎలా కనపడుతున్నారా? అంటే ఇప్పుడు ఎవరన్నా లేడీ కానిస్టేబుల్స్ వచ్చిన లాక్కెళ్ళిపోవడాలు అలాంటివి ఉన్నాయి? బుల్లెట్ లేవు మేడం అందులో. నేను ఇందాక తిన్న ఈ బఠానీలు కదా. కాదు మేడం ఈ బుల్లెట్లు. కొంచెం తినేటప్పుడు చూసుకొని తినొచ్చు కదా, ఏది పడితే తినేస్తున్నారు. మీరు అన్ని చూసుకొని తిన్నట్టు ఎన్ని తింటారు చూసావా ఏంటి? సరే ఇప్పుడు వదిలేద్దాం అవన్నీ. అమ్మాయిలు మీతో కాదు, ఫస్ట్ వీడి సంగతి చూద్దాం. మీరు వెళ్ళి కూర్చోండి. మీరు వెళ్ళిపోండి, నేను డీల్ చేస్తా. లేడీస్ కదా. మేడం మేడం వెళ్ళి కూర్చో. పందికోనా నేను ఉంటుండగా ఎవరు మాట్లాడదు. ఎల్లవే
ఏంటి నీ అవతారం ఏంటి? మేడం జస్ట్ చినిగింది మేడం అంతే. పైగా ఇదొచ్చి కంప్లైంట్ ఇచ్చింది చూడు. అవునరా, ఒక ముద్దాయిని వదిలేసావేంటి? వాడు మొఖం చూస్తే జాలేసింది మేడం. ఎందుకు? ఆ బాధ ఏంటో నాకు తెలుసు కదా అని. ఇలా అంటాడు కానీ మొన్నే మాఫియా బెట్టింగ్ ని పట్టించాడు. వెరీ క్లవర్. బెట్టింగ్ మాఫియాని పట్టించావా? ఎలా పట్టించావు? నేను బెట్టింగ్ వేస్తే డబ్బులు పోయాయి, అందుకని నేను ఎందుకు ఊరుకుంటా, వాళ్ళని పట్టించేసా. ఎవరి మీద వేసావు? సిఎస్కేనా ఆర్సీబీయా? చీర్ గర్ల్స్ మీద. అయ్యే నేను కూడా అలాగే పోయింది నాయి కూడా. అవునా? ఇదంతా కాదు, సర్దేండి సర్దేండి సర్దే, అరగంటలో మొత్తం అయిపోవాలి. పార్టీలో ఏం లేదు, త్వరగా త్వరగా సర్దేయాలి సర్దేయాలి. మేడం ఒక్క నిమిషం ఆగండి. ఇలా చెప్తే వాళ్ళు నిజాలు చెప్పరు మేడం. మీరు కొంచెం దూరంగా జరగండి. వాళ్ళని ప్రేమగా బొచ్చగించి లాలించి మన వైపు తిప్పుకుంటే నిజాలు చెప్తారు. అలా చేస్తే నిజాలు చెప్తారు. నీకెలా తెలుసు? నన్ను కూడా అలాగే చేశారు కాబట్టి. అన్న ఏంటన్నా రోజు రోజుకి నీ మీద ఎంతమంది అమ్మాయిలు కంప్లైంట్ చేస్తున్నారు తెలుసా? అయినా సరే నేను ఒక కంప్లైంట్ కూడా తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోవట్లేదు అన్నా? ఒక సమవుజ్జి మీద కంప్లైంట్ ఎలా తీసుకుంటానన్నా? నన్ను పట్టిస్తే నీకు ప్రమోషన్ వస్తుంది కదరా. ఒక రౌడీని పట్టించి ప్రమోషన్ తీసుకోవచ్చు, ఒక కేడీని పట్టించి ప్రమోషన్ తీసుకోవచ్చు, ఒక సమవుజ్జిని పట్టించి ప్రమోషన్ ఎలా తీసుకుంటాను అనుకున్నావన్నా? ఆహా, ఇద్దరు కలిపి ఠాగూర్ సీన్ ని ఎంత ఖూనీ చేశారా. ఇదంతా కుదరదు, పార్టీ జరగడానికి వీలేదు. త్వరగా సర్దేయండి, టైం లేదు, టైం లేదు. ఇప్పుడే కదా మేడం, ఇంకా పార్టీ కూడా స్టార్ట్ చేయాలి. నాకెదురు మాట్లాడవా? రే బాబులేదు, గోర్లు తీస్తా. మేడం నెయిల్ కట్టర్ ఏమంటారా? బాబేరే పోయాయి. నా గోర్లు కాదురా, వాడి గోర్లు రా. నీ మేడం ఈడికెందుకు మేడం అంత పెరగలేదు, బానే ఉన్నాయి. వాడికి తీస్తుంటే అల్లాడిపోతున్నావు, నీకు తీలేదా గోర్లు? అంతవరకు వెళ్ళలేదు మేడం. ఎనిగావు సత్యం సత్యం పార్టీ చేయడానికి వీలేదు. టైం లేదు, టైం లేదు. ఏం టైం లేదు, అంత కంగారు పడతారు ఆవిడ? మా మేడం పార్టీకి వెళ్ళాలి. మేడం మేడం లేదు, ఏం లేదు. ఈ పార్టీ కల్చర్ నాకు నచ్చదు. అర్జెంట్గా పార్టీ ఆపేయాలి. మేడం మీకు కావాలంటే కొంతసేపు ఇక్కడ ఉండండి. ఏంట్రా పోలీసుని చూస్తే నవ్వొస్తుందా నీకు? ఏంటది మ్యాచింగ్? రెడ్ బ్లాక్. ఆహా, పార్టీ బాగానే ప్లాన్ చేశారు. ఎవడిక్కడ బ్యాచిలర్? మేడం నేనే మేడం. నువ్వు బ్యాచిలర్? ఇంకా మేడం నేను బ్యాచిలర్. స్టిల్ బ్యాటింగ్. మేడం మీరు కావాలంటే కొంచెంసేపు ఇక్కడే ఉండండి, పార్టీని చూడండి, మీకే అర్థమవుతుంది ఎలాంటి పార్టీ చేసుకుంటాం. మరీ ఇబ్బంది పెట్టేస్తున్నావయ్యా. నాకు బేసిక్ గా పార్టీలు పబ్బులు ఏమంటే నచ్చు, కానీ నువ్వు అంటున్నావు కాబట్టి ఇక్కడే ఉండి పార్టీ ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఇలాంటి ఏమైనా తప్పుడు జరిగితే పట్టుకెళ్ళిపోవడానికి ఇక్కడే ఉంటాను. కేసు పెడతా నీ మీద తప్పేమైనా జరిగితే. లేదు మేడం, ఏం జరగదు మేడం. మీరు ఇక్కడ కూర్చోండి, హ్యాపీగా కూర్చోండి, పార్టీని ఎంజాయ్ చేయండి.